1971 ఇండో-పాక్ యుద్ధంలో భారత నావికాదళం చేసిన కీలక ఆపరేషన్ ట్రైడెంట్. ఈ విజయాన్ని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం డిసెంబర్ 4న భారత నావికాదళ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. శత్రు దళాలపై నావికాదళం ప్రదర్శించిన దూకుడు, సాంకేతిక ప్రావీణ్యం, అసమాన ధైర్య సాహసాలు ఈ రోజుని చరిత్రలో చిరస్మరణీయ దినంగా నిలబెట్టింది. అందుకే ప్రతి ఏటా ఈ రోజున దేశ రక్షణ వ్యవస్థలో నావికాదళం పాత్రను, కృషిని తప్పనిసరిగా మననం చేసుకొని వారికి మన సంఘీభావం తెలియజేయాలి. ప్రకృతి విలయాలు సంభవించినప్పుడు, ప్రజలు ప్రమాదంలో ఉన్నప్పుడు తమ ప్రాణాలను లెక్క చేయకుండా హర్ కామ్ దేశ్ కి నామ్ అనే నినాదంతో నావికాదళం మన కోసం నిలబడుతుంది. మన దేశం కోసం సముద్రాల గర్భంలో నిశ్శబ్దంగా పోరాడే వీరులకు అంకితమైన రోజు భారత నావికాదళ దినోత్సవం. మనకు కనిపించేది కేవలం అలల శబ్దం, కానీ ఆ అలల వెనుక ఒక బలమైన శక్తి ఉంది. అదే ఇండియన్ నేవీ. దేశ భద్రత అన్నది కేవలం సరిహద్దుల వరకే కాదు. 7,500 కిలోమీటర్ల సముద్ర తీరాన్ని, మన ఆర్థిక మార్గాలను, మన నౌకాశ్రయాలను, మన ప్రజలను కాపాడే బాధ్యత నావికాదళం మీదే ఉంది. 1971 ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో ఆపరేషన్ ట్రైడెంట్ ఒక చరిత్ర. ఒకే రాత్రిలో శత్రువుల నౌకాదళాన్ని మట్టుబెట్టిన మన నావికాదళం శక్తికి ఇది ఉదాహరణ. పగలు, రాత్రి, తుఫాను, గాలి, ఏ పరిస్థితుల్లోనైనా మన దేశానికి సేఫ్ సీజ్ ఇచ్చే శక్తి మన నేవీ. వాళ్ళు మన కోసం సముద్రంలో ఉండటానికి వారి కుటుంబాలు చాలా సాక్రిఫైస్ చేస్తాయి. అందుకే ఈరోజు మన సైనికులకే కాదు, వారి కుటుంబాలకు కూడా మనసారా నమస్కారం చెప్దాం. హర్ కామ్ దేశ్ కి నామ్. ఇది ఒక నినాదం కాదు, ఒక జీవన విధానం. ఈరోజు మనం గర్వంగా చెప్పాలి. భూమి మీద కానీ, సముద్రం మీద కానీ, ఆకాశంలో కానీ మన దేశం సురక్షితంగా ఉందంటే అందులో ఇండియన్ నేవీకి పెద్ద భాగమే ఉంది. జై హింద్, జై భారత్ నావికాదళం.